పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎల్లో తాలిబన్లు బరితెగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పచ్చ నేతల దౌర్జన్యాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్న ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా అభ్యంతరం తెలిపిన ఖాకీలు టీడీపీ నేతల ఫ్లెక్సీలకు ఎలాంటి అడ్డు చెప్పలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు వంత పాడుతూ ఉన్నారని నిరసన చేపట్టారు. టీడీపీకి చెందిన పోస్టర్లను వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయడాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూటమి నేతల ఫ్లెక్సీలు పెట్టి వాటికి పోలీసులను కాపలాగా ఉంచారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కారుమూరి. పోలీసులు పూర్తిగా వన్ సైడ్ గా పచ్చ చొక్కా కండువా వేసుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడుతున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కూటమి నేతల కొవ్వింపు చర్యలు కూడా పరాకాష్ఠకు చేరాయని చెప్పొచ్చు. చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏకంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా కట్టారు. దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి కవ్వింపు చర్యలు? గతంలో మీ హయాంలో ఇట్లా ఉన్నాయి పరిస్థితులు ఏంటి, అసలు ఏ విధంగా చూస్తారు ఇలాంటి చర్యలు? నేను రాజకీయాల్లో ప్రవేశించాక ఎప్పుడూ కూడా ఇలాంటి చౌకబారు పనులు చేయలేదు. ఎన్టీ రామారావు గారంటే మాకు గౌరవం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానించి కూడా మాకు గౌరవంగానే ఉంటుంది. ఆయన అంటే కూడా ఆయన నటన పరంగా ఆయన సినిమాలు కూడా ఎప్పుడు చూసేవాళ్ళం మేము. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు, మహా వ్యక్తి. ఇవాళ కేసీఆర్ కానీ అటు ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 108 కానీ, అలా ప్రతిదీ కూడా గుర్తుండిపోయే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన్ని అసెంబ్లీలోనే తలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి మహానాయకుడు మరి విగ్రహానికి మరి తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్స్ కట్టారంటే ఎంత సిగ్గుమాలినతనమో ఒకసారి గమనించండి. ఎంచేదంటే సిగ్గు ఎగ్గు ఇడిసేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. తణుకంటే చాలా ప్రశాంత వాతావరణం ఉండేది, ఇప్పుడు అసలు అలాంటి ప్రశాంత వాతావరణం కనపడతలేదు. కవ్వింపు చర్యలు చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక ఏకంగా మీ ఇంటి ముందుకి ఇక్కడ వచ్చారు, ఎంపీటీసీ ఎలక్షన్ చూసాం. ఇప్పుడు చూస్తే కనుక ఏకంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు ఏ విధంగా చూస్తారు మీరు? నేను అదే చెప్తున్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీటీసీలు గెలిస్తే ఆ ఎంపీటీసీల మెజార్టీ మాకుంటే, వాళ్ళ మెజార్టీ లేకపోయినా సరే నా ఇంటి మీదకి జనాన్ని పంపించి అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తీసుకొచ్చి కనీసం ఒక కానిస్టేబుల్ కూడా నా మీద రాకుండా నేను ఒక జడ్పీ చైర్మన్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన నా మీదకి ఇంటి మీద తోలేరంటే వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే పోలీసు వారిని కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు ఆ రోజున మీరు అలాంటి ప్రవర్తన చేయవచ్చా అని నేను అడుగుతున్నా. ఎంచేదంటే మీరు శాశ్వతం, మేము శాశ్వతం కాదు. మేము 4 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు ఉంటాం, మేము వెళ్తాం. కానీ మీ లైఫ్ అంతా కూడా మీకు ఎంతైతే మీకు ఇది ఉందో అన్ని సంవత్సరాలు మీరు డ్యూటీ చేస్తారు. అంచేత మాతో సంబంధం కాకుండా మీరు పనిచేయాలి, కానీ లేకపోతే మాకు తొత్తుల్లాగా వ్యవహరించవలసిన అవసరం లేదు. నేను ఎప్పుడూ కూడా ఎవరు కరెక్ట్గా పనిచేస్తారా, సిఏ ఎవరు ఎస్ఐ కరెక్ట్గా పనిచేస్తారా, ప్రజలకు అనుగుణంగా చేయాలని చెప్పి నేను కోరుకున్నా. కానీ ఈ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా పోలీస్ అంటే ఒక చిన్న చూపు భావన ఉంది. పోలీసులు కూడా కింద కూర్చోబెట్టి అతనికి గుంజీలు తీపిచ్చిన కార్యక్రమం చేసిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే, అది గుర్తుంచుకోవాలి. అప్పుడు కేసు కూడా పెట్టారు అతని మీద పోలీసు వారు, కానీ దాన్ని చేంజ్ చేసుకున్నారు అనుకోండి. ఏదేమైనా సరే పోలీసు వ్యవస్థని కాపాడుకోండి. మీ లా అండ్ ఆర్డర్ని, మీ డ్రెస్ని, మీ తలనున్న సింహాలని కూడా ఆ గౌరవాన్ని పెంచాలి, కానీ తుంచకూడదని చెప్పి నేను పోలీసు వారిని కోరుతా ఉన్నా. పోలీసులు కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ నేతలు కానీ కొమ్ము కాయడానికి తాము తీవ్రంగా ఖండిస్తాం. ప్రజలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ని కాపాడాలి పోలీసులకు సంబంధించినటువంటి ఆయన కూడా చూస్తున్న బట్టి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.